డీప్ సీ మిషన్ మనం 35 సంవత్సరాల క్రితం స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇస్రో విజయ కేతనాలను ఎలా ఎగరేస్తుందో, అదేవిధంగా సముద్రం అడుగు భాగాన్ని కూడా మనం ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ మిషనే డీప్ సీ మిషన్ అన్నమాట. అయితే ఈ డీప్ సీ మిషన్ ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటి? మెరైన్ రిసోర్సెస్‌ని హార్నెస్ చేయటం, డీప్ సీ మైనింగ్ చేయటం, దాని ద్వారా పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయటం. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే ఏంటి? పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే దే ఆర్ ద రాక్స్. రాక్ స్ట్రక్చర్‌లో ఉంటాయి. వాటిలో ఇవన్నీ సీ బెడ్‌లో ఉంటాయన్నమాట. వాటిలో ఐరన్, మాంగనీస్, కోబాల్ట్, నికెల్, కాపర్ ఇలా చాలా ఎలిమెంట్స్ దొరుకుతాయి. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయటం. ఒకటి డీప్ సీ ఓషన్ మిషన్ యొక్క ప్రధానమైన ఎయిమ్ మెరైన్ రిసోర్సెస్‌ని హార్నెస్ చేయటం. రెండోది డీప్ సీ మైనింగ్ చేయటం. దాని ద్వారా పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌ని సంపాదించుకోవటం. దాంతోపాటు ట్యాపింగ్ ది ఎనర్జీ ఫ్రమ్ ఓషన్స్. ఓషన్ నుంచి టైడల్ ఎనర్జీ, ముఖ్యంగా ఆఫ్ షోర్ డీసాలినేషన్ ప్లాంట్స్‌కి వాటన్నిటికి కూడా టైడల్ ఎనర్జీ. ఇప్పుడు మనం డీసాలినేషన్ ప్లాంట్స్ అనేవి సముద్రం లోపల అక్కడ పెట్టినప్పుడు అక్కడ దానికి ఎనర్జీ కోసం టైడల్ ఎనర్జీని వాడుకోవడం అనమాట. ఎందుకంటే డీసాలినేషన్ ప్లాంట్స్ చాలా ఖర్చు, చాలా ఎనర్జీతో కూడుకున్న పని. ఆ ఎనర్జీ టైడల్ ఎనర్జీగా తీసుకోవడం అనమాట. డీసాలినేషన్ ప్లాంట్స్ విల్ బి పవర్డ్ బై టైడల్ ఎనర్జీ అనమాట. దాని తర్వాత సబ్మెర్సిబుల్ వెహికల్స్ ఇన్ ద సీ. మనం సముద్రం లోపల కొన్ని మెషిన్స్ని వాటిని పంపిస్తాం. సబ్మెర్సిబుల్ వెహికల్స్ అంటాం. ఇవన్నీ కూడా డీప్ సీ మిషన్లో భాగం. ఈ డీప్ సీ మిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళ డీప్ సీ మిషన్ అనమాట ఇది. అండ్ ఇట్ విల్ బి ఫర్ 5 years, 5 సంవత్సరాలు, కమెన్సింగ్ ఫ్రమ్ October 31st, 2019. అక్టోబర్ 31, 2019 నుంచి ఈ డీప్ సీ మిషన్ లైఫ్ టైం 5 years. అండ్ ఇక్కడ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే ఏంటి బాగా చూసుకోవాలి. వాడుక భాషలో, మనం వాడే భాషలో పెద్ద పెద్ద రాళ్ళు లాంటివి అనమాట. పెద్ద పెద్ద రాక్స్ లాంటివి. ఒక్కొక్క ఈ రాక్స్‌లో ఒక్క ఎలిమెంట్ ఉండదు. అందుకే దాన్ని పాలీ అంటారు. పాలీ అంటే రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిని వేరు చేసే పని తర్వాత. ముందు ఆ పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌ని సంపాదించుకోవడం అనమాట. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే రకరకాల ఎలిమెంట్స్ ఐరన్, నికెల్, మాంగనీస్, కోబాల్ట్, కాపర్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్‌లోంచి మనం రేర్ ఎర్త్ మెటల్స్ కూడా సంపాదించుకుంటుంటాం. జనరల్‌గా మనం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, శాటిలైట్ టెక్నాలజీ ఇట్లా రకరకాల టెక్నాలజీలు ఎలక్ట్రానిక్ గూడ్స్‌లో కూడా చాలా వరకు రేర్ ఎర్త్ మెటల్స్ వాడతాం. ఇండియా ఎలక్ట్రానిక్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో చైనాతో, జపాన్‌తో, సౌత్ కొరియాతో కంపీట్ చేయలేకపోతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ దాని ద్వారా లభించే రేర్ ఎర్త్ మెటల్స్ వీటన్నిటిని మనం సంపాదించుకోలేకపోవటమే. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్‌లో టాప్ మోస్ట్ కంట్రీ ప్రపంచంలో చైనా. చైనా ఈవెన్ అమెరికా కూడా రేర్ ఎర్త్ మెటల్స్, అమెరికా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీకి రేర్ ఎర్త్ మెటల్స్ చైనాని సప్లై చేయాలి. ట్రేడ్ వార్‌లో కూడా చైనాకి, అమెరికాకి మధ్య ఇదొక పెద్ద ఇష్యూ అయిపోయిందనమాట. చైనా ఈజ్ ద లీడర్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. అదే ఇండియా గనక ఈ రేర్ ఎర్త్ మెటల్స్‌ని హార్నెస్ చేసుకోగలిగితే చాలా టాప్ లెవెల్‌లో ఉంటది. ఇదొకటి ఒకసారి చూసి చెక్ చేసుకోండి. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి 17 ఎలిమెంట్స్ ఉంటాయి. 17 ఉంటాయి. వాటి డీటెయిల్స్ మొత్తం నెట్‌లో ఒకసారి చూసుకోండి. వాట్ ఆర్ రేర్ ఎర్త్ మెటల్స్? ఆ రేర్ ఎర్త్ మెటల్స్‌లో చైనా లీడర్ అనమాట. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్‌లో బాగా పనికొస్తాయి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్, చిప్స్ వీటన్నిటిలో రేర్ ఎర్త్ మెటల్స్ వాడతారు. ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఏ కంట్రీ అయితే ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసుకోగలదో ఆ కంట్రీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్‌లో టాప్ లెవెల్‌లో ఉంటది. ఇండియా గనుక రేర్ ఎర్త్ మెటల్స్ చేసుకోగలిగితే ఇండియా కూడా టాప్‌లో ఉంటది. 17 ఉంటాయి. 17 ఎలిమెంట్స్‌ని రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఆ 17 ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి నెట్‌లో చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండియాలో మన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కూడా ఈ పాలీమెటాలిక్ మాడ్యూల్స్ ఎక్కువ మనకు దొరికితే గనక మనకు ఉపయోగం జరుగుద్ది. ఇండియాలో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఉంది. వీటన్నిటిని పెంచడానికి కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ మనందరికి తెలుసు జపాన్, చైనా, కొరియా ఈ దేశాలన్నీ కూడా చాలా వరకు రేర్ ఎర్త్ మెటల్స్‌లో టాప్‌లో ఉన్నాయి. అండ్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ సముద్రంలో ఎలా ఫామ్ అవుతాయి? అసలు సముద్రంలోకి ఇలాంటి మినరల్స్, ఎలిమెంట్స్ ఎలా చేరతాయి? దే ఆర్ ఫార్మ్డ్ బై స్లో ప్రెసిపిటేషన్ ఆఫ్ మెటాలిక్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ద సీ వాటర్. సీ వాటర్‌లోంచి స్లోగా మెటాలిక్ కాంపోనెంట్స్ వెళ్ళి అడుగు భాగాన చేరి
అవి పాలీమెటాలిక్ నాడ్యూల్స్గా తయారవుతాయి అన్నమాట. దెర్ ఆర్ 4 రీజియన్స్ వేర్ దే ఆర్ అబ్యుండెంట్లీ ఫౌండ్. అంటే ప్రపంచంలో మన యూనివర్స్లో 4 ప్రాంతాల్లో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ చాలా ఎక్కువ కనబడతాయి. ఈస్ట్ పసిఫిక్ నెంబర్ 1, ఈస్ట్ పసిఫిక్. నెంబర్ 2 పెరు బేసిన్. నెంబర్ 3 నియర్ కుక్ ఐలాండ్స్. కూక్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి? కూక్ ఐలాండ్స్ అంటే పసిఫిక్ ఓషన్లో. 4వది సెంట్రల్ ఇండియన్ ఓషన్. సో ప్రపంచంలో 4 ప్లేసెస్లో మనకి ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఎక్కువ దొరుకుతాయి. 1 ఈస్ట్ పసిఫిక్, 2 పెరు బేసిన్, 3 నియర్ కూక్ ఐలాండ్స్. కూక్ ఐలాండ్స్ అంటే పసిఫిక్ ఓషన్ దగ్గర, 4 సెంట్రల్ ఇండియన్ ఓషన్. అండ్ ఈ సెంట్రల్ ఇండియన్ ఓషన్స్కి డీప్ సీ మైనింగ్కి చాలా లింక్ ఉందన్నమాట. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం యుఎన్ ఏజెన్సీ ఒకటి ఉంది, యుఎన్ఓ ఒక ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అని. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కింగ్స్టన్, జమైకాలో ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇండియాకి ఇండియన్ ఓషన్, సెంట్రల్ ఇండియన్ ఓషన్ రీజియన్లో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని ఎక్స్ప్లోర్ చేసే పవర్స్ ఇచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. 2 సంవత్సరాల క్రితం యుఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇండియాకి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని ఎక్స్ప్లోర్ చేసే పవర్ ఇచ్చిందనమాట. అండ్ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అలాటెడ్ 75,000 square kilometers in the central Indian Ocean region. International Seabed Authority allotted 75,000 kilometers in the central Indian Ocean region to India to explore polymetallic nodules. 75,000 square kilometers ఇండియాకి ఇచ్చిందనమాట. India has already identified first generation mining to extract minerals in the Indian Ocean region. ఇండియా ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ మైనింగ్ స్టార్ట్ చేయబోతుంది. ఈ ఫస్ట్ జనరేషన్ మైనింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ అసలు పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని మైనింగ్ చేయటం. సెకండ్ జనరేషన్ మైనింగ్ అంటే ఏంటంటే ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్లోంచి ఏ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ సపరేట్ చేయటం అనమాట. సో ఇండియా ఇంకా ఫస్ట్ జనరేషన్ మైనింగే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఇండియాలో 2 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ న్యూఢిల్లీ, రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఆల్రెడీ ఈ రిమోట్లీ ఆపరబుల్ సబ్మెర్సిబుల్ వెహికల్స్, అంటే ఏదైతే సముద్రం లోపలికి వెళ్ళి సబ్మెర్జ్ అయిపోయి పనిచేస్తాయో వాటిని ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ద్వారా డీప్ సీ మైనింగ్ కోసం స్టార్ట్ చేస్తుంది అనమాట. దీని ప్రాజెక్ట్ పేరు రొస్సూబ్ 6000, ROSUB, రొస్సూబ్ 6000. ఇండియా డీప్ సీ మైనింగ్ కోసం ఆల్రెడీ సముద్రం లోపలికి వెళ్ళి సబ్మెర్సిబుల్ వెహికల్స్ని, రిమోట్లీ ఆపరబుల్ సబ్మెర్సిబుల్ వెహికల్స్ని పంపించేసింది. వాటి పేరు ఆ ప్రాజెక్ట్ పేరు రొస్సూబ్ 6000, ROSUB, రొస్సూబ్ 6000 అనమాట. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఒక ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేస్తారు, ఒక స్కీమ్ ఓ స్మార్ట్ అని. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఒక స్కీమ్ లాంచ్ చేశారు, దాని పేరు ఓ స్మార్ట్, ఓషన్ సర్వీసెస్ టెక్నాలజీ అబ్జర్వేషన్ రిసోర్సెస్ అండ్ మోడలింగ్ సైన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓ స్మార్ట్, OSMART, ఓషన్ సర్వీసెస్ టెక్నాలజీ అబ్జర్వేషన్ రిసోర్సెస్ మోడలింగ్ అండ్ సైన్స్. 2008లో ఈ డీప్ సీ ఓషన్ మైనింగ్ కోసం ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఓ స్మార్ట్ అనే స్కీమ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ గురించి డీటెయిల్గా చదువుకోవాలి. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఈజ్ అన్ UN బాడీ సెటప్ అండర్ UNCLOS. UNCLOS అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ 1986, UNCLOS 3 1986. సముద్రాలకు సంబంధించి ఒక చట్టం ఉంది ప్రపంచంలో, ఒక కన్వెన్షన్ ఉంది, దాన్నే అంక్లాస్ అంటారు, UNCLOS. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది UN ఏజెన్సీ అండ్ ఇట్ ఈస్ సెటప్ అండర్ UNCLOS, అంక్లాస్ కింద సెటప్ అయింది అనమాట. సో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది మెరైన్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి మాత్రమే చూస్తాయి, లివింగ్ థింగ్స్ గురించి చూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సీ అథారిటీ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ మెరైన్ నాన్ లివింగ్ రిసోర్సెస్, it won't deal with living resources. And International Seabed Authority deals with marine non-living resources in the international waters. International waters lone, it won't come under continental shelf adi kaadu, international waters lone anamata. So International Seabed Authority anedi it will look into the issues of marine non-living resources in the international waters. This is about deep sea mission. Ide deep sea mission, దీని గురించి డీటెయిల్గా రీసెర్చ్ చేయండి.